16 ఏళ్ల లోపు చిన్నపిల్లలకి ఏది మంచో ఏది చెడో అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితులు ఉంటారు అధ్యక్ష. యాక్చువల్గా ఇది చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు చెప్పారు, ఇది ఒక చట్టం తీసుకురావాలని. నేను ఆ చట్టం తీసుకురావాలని చెప్పి ముఖ్యంగా చెప్పడానికి వచ్చాను అధ్యక్ష. ఆస్ట్రేలియాలో 16 ఏళ్ల లోపు పిల్లలకి సోషల్ మీడియా ఎక్స్పోజర్ లేకుండా ప్రివెంట్ చేసే లాస్ వచ్చినాయి అధ్యక్ష. అలాగే ఫ్రాన్స్ దేశంలో కూడా అలాంటి లాస్ వచ్చినాయి అధ్యక్ష. అదేవిధంగా అనేక యూరోపియన్ కంట్రీస్లో, అలాగే డెన్మార్క్ ఇలాంటి అనేక దేశాల్లో ఈ సోషల్ మీడియా అరికట్టే విధంగా అటు పిల్లలకి అందకుండా ఉండే విధంగా చట్టాలు తీసుకొస్తున్నారు అధ్యక్ష. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు మాకు మన గౌరవ సీఎం గారు చెప్పినట్టు అది మంచి ఇనిషియేటివ్ అధ్యక్ష. అది తొందరగా తీసుకురావాలని కోరుతున్నాను. ఎందుకంటే అధ్యక్ష, ఇంతకుముందు మనం చూసాం ఈ డిఫరెంట్ కాన్సెప్ట్స్. బ్లూ వేల్ ఛాలెంజ్ అని ఒకటి, ఎంతోమంది పిల్లలు సూసైడ్ చేసి చనిపోయారు అధ్యక్ష బ్లూ వేల్ కాన్సెప్ట్లో. అదేవిధంగా మోమో ఛాలెంజ్ అంటారు, స్కల్ బ్రేకర్ ఛాలెంజ్ అంటారు, ఫైర్ ఛాలెంజ్ అంటారు. అంటే చుట్టూ నిప్పులు అంటించేసుకొని ఎక్కువసేపు సోషల్ మీడియాలో కనపడితే అది ఒక క్రేజీ థింగ్, వాడికి ఏదో ఒక అప్రిసియేషన్. ఇలాంటి వీటికి చిన్నపిల్లలు గురైపోతున్నారు అధ్యక్ష. అయితే నాకు చెప్పిన దీన్ని బట్టి ఏంటంటే, ఇప్పుడు లోకేష్ గారు కూడా ఐటీ మినిస్టర్ గారు ఉన్నారు, అనిత గారు ఉన్నారు, అవగాహన కార్యక్రమాలు రూపొందించిన విధంగా హర్షించదగ్గ విషయం అధ్యక్ష. ఐ రియల్లీ అప్రిషియేట్ దెమ్. ఇది ఖచ్చితంగా మాత్రం ఇది చాలా ఇంకా స్ట్రిక్ట్గా గట్టిగా ఈ అవగాహన కార్యక్రమాలు పెంచాలని కోరుకుంటున్నాను.